రవి గారు ఒక్క నిమిషం, కళ్యాణ్ గారు ఏదో చెప్పాలనుకున్నారు, ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతాను, ఒక 5 minutes టైం ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కోసం దీనికోసం వాడు లింకులు, వాడు ఏ టైంలో ఎంత మాట్లాడాడు, ఏ సమయంలో మాట్లాడాడు, ఏ క్షణంలో ఉంది, ఏ సెకండ్ లో ఉంది అన్ని రాసి నిన్నంతా ఒక పూట ఒక రోజంతా మా టీం అంతా కష్టపడి మేము తయారు చేసాం సార్. ఇదిగోండి నాకు ఇచ్చారు, ఇవాళ వచ్చేస్తుంది ఎఫ్ఐఆర్ కూడా చెప్పారు. మరి కాసేపట్లో ఎప్పుడైనా మాకు రావచ్చు. కాకపోతే ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఏ విధమైనవని అని మాట్లాడారు సార్. ఇంత పెద్దగా అవుతుంది లీగల్ ఒపీనియన్ ఏంటంటే వేరే దగ్గర అయ్యాయమ్మా, కాకపోతే మీరు పెద్దగా డీటెయిల్ గా తెచ్చారు కదా, నేను తీసుకురావాలి అని చెప్పారు. సరే అన్నాము. కానీ ఒకటండి, వాడికి యూట్యూబ్ లో తగ్గాలి సార్. ఇన్స్టాగ్రామ్ లో వాటిలో వీటిలో తగ్గిపోతున్నారు, యూట్యూబ్ లో కూడా తగ్గండి ప్లీజ్. యూట్యూబ్ లోనే తగ్గించాలి వీడికి. ఇప్పటికీ 2.5 మిలియన్ తెలుగు మాట్లాడే వాళ్ళే ఉన్నారు వీడి సబ్స్క్రైబర్స్. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు లేరు. వాళ్ళు ఏదైనా చూసినా వాళ్ళకి ఏదైనా టైటిల్స్ సబ్ టైటిల్స్ లో వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ మన తెలుగు వాళ్ళు సిగ్గు శరం మనకుంటే హిందువులుగా, భారతీయులుగా, తెలుగు వాళ్ళుగా ప్లీజ్ వాడిని, అలాంటి కరోనా వైరస్ లాంటి వాడిని ఖచ్చితంగా మనం బయటికి తోసేయాలి. మన ఇళ్లలో పెట్టుకోకూడదు ఆ దరిద్రాన్ని, మన ఫోన్లలో పెట్టుకోకూడదు దరిద్రాన్ని. ఈ దరిద్రాన్ని బయటికి పంపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సీరియస్ గా తీసుకోండి. ఇంకొక కొంతసేపట్లోనే వాడు 2 మిలియన్ కి అయిపోయాడు అని చెప్పి రావాలి. రేపటి కల్లా 1 మిలియన్ అయిపోవాలి. ఎల్లుండికి వాడు 10 లక్షలకు పడిపోయాడు అనుకోండి, ఇదంతా మనందరి విజయం అండి, మనందరి సమిష్టి కృషి. ఎందుకంటే ఇలాంటి వాడికి బుద్ధి రావాలి అంటే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడం ఒకటే మార్గం. యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో చేయండి, ఫేస్బుక్ లో చేయండి. వాడు ఎక్కడ వాడి ఫేస్ కనిపిస్తే అక్కడ కామెంట్ పెట్టండి. వాడు కామెంట్ చదివి వాడు తల దించుకొని ఇచ్చి అనవసరంగా తప్పు చేశాను, ఒక సీతామాతను అన్నాను, హిందువులను అన్నాను, భారతదేశాన్ని అన్నాను, నా దేశాన్ని నేనే తిట్టుకొని నేను ఈరోజు పనికిరాని వెధవనయ్యాను అని ఆ వెధవ తెలుసుకోవాలండి. ప్రతి ఆడపిల్ల బాధ వాడికి అర్థం అవ్వాలండి. ప్రతి భారతీయుడు బాధ అర్థం అవ్వాలి, ప్రతి తల్లి బాధ అర్థం అవ్వాలి, ప్రతి చెల్లి బాధ అర్థం అవ్వాలి. చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను అసహించుకుంటారని తెలుసుకోవాలి. వాడు పెద్ద తోపు తురుము అనుకుంటాడు. వాడేమన్నా అందరూ మీ తట్టిచ్చేసి లేకపోతే శాపరార్థాలు పెట్టడానికి వీడేమన్నా తపస్సంపన్నుడా అండి? ఏమైనా తపస్సు చేసి వచ్చాడండి శాపరార్థాలు పెట్టి? మీరు కానీ చేయకపోతే మీ అందరూ నాశనం అయిపోతారు అన్నారు. వీడెవడండి అసలు? వీడే ముని అనుకుంటున్నాడా? పిచ్చి వెధవా. నేనైతే మాత్రం కనిపిస్తే మాత్రం వారైతే వదిలేస్తారేమో, నేనైతే మాత్రం ఏం చేయనండి. ఖచ్చితంగా వాడు ఎక్కడ కనిపిస్తాడో అక్కడికి వెళ్తామండి. ఆడవాళ్ళందరూ నా సహోదరి మనలో వస్తారు నాతోని. అలాగే చాలా మంది హిజ్రాల్ పాపం అటు అంటే వాళ్ళందరూ ఎప్పుడు అమ్మా మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇలాంటి వేదన తనడానికి అన్నట్టుగా ఉన్నారు రెడీగా. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారండి. వాళ్ళు పాపం వాళ్ళు నిజంగా చాలా చాలా మంచి ట్రాన్స్జెండర్స్, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ మంచి వాళ్ళు. వాళ్ళందరూ కూడా వీడిని సంగతి తెలుస్తామని కూడా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. వాళ్ళందరూ వస్తారండి. అలాగే మా నారీమణులు చాలా మంది ఉన్నారు. వీరత్వం అంటే ఏమిటి ఉంటుందో, భారతీయుల తాలూకా సత్తా ఏమిటో చూపించడానికి ఒక్కసారి వాడు ఇండియాకి రావాలంతే. అలాగే మా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మా హిందూ సంస్థలు చాలానే ఉన్నాయి. అన్ని కలిపి ఒక్కసారి వాడికి ఎలా ఉంటుందో, పౌరుషం అంటే ఎలా ఉంటుందో, భారతీయుల పౌరుషం, హిందుత్వం, హిందువుల పౌరుషం ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూపించాలని మాత్రం నాకు ఉందండి. మేమైతే వదలమండి ఈ విషయాన్ని, మేము వదలం. ఏమనం, మేము కేసులు పెడతాం. కేసులు పెట్టిన తర్వాత వాడు అన్ని అయిపోతాయి. ప్రతి బ్యాంక్ అకౌంట్ సీజ్ అవుతుంది. వీలైతే వాడు పాస్పోర్ట్ సీజ్ అవుతుంది నాకు తెలియదు, రవి గారు చెప్పాలి ఆ విషయం. కానీ కన్ఫామ్ గా వీడి అకౌంట్స్ అని సీజ్ అవ్వాలి. వాడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని కూడా బ్లాక్ అయిపోవాలి. ఇదే మేము కోరుకునేది. ప్రతి మహిళ కోరుకునేది ఇదే. ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది ఇదే. పిల్లల్ని పాడు చేస్తూ 13 ఏళ్ళ అమ్మాయి పోస్ట్ చేస్తే ఈ గతం ఎందుకు వదిలేయాలి? 13,000 రూపాయలు ఏంటన్నారు కళ్యాణ్ గారు? ఏంటన్నారు? 14 ఏళ్ల అమ్మాయిని నేను 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని వీడియో చేశాడు ఈ వెధవ. అమ్మాయి మైనర్ కదా? కరెక్ట్ కదా కదా? అంటే ఎక్కడైనా చట్టం పర్మిట్ చేస్తుందంటే క్యారెక్టర్ని వదిలేసుకుంటున్నాడు. మన భారతీయుల్లో ఉండాల్సినటువంటి క్యారెక్టర్ తనలో లేదు అనే విషయం అర్థమవుతుందా రవి గారు? చట్టం ఎక్కడ పర్మిట్ చేయలేదండి. చట్టం ఎక్కడ పర్మిట్ చేయలేదు. 14 అమ్మాయిలు అనేది ఎలా అన్నాడు? ప్రపంచంలో ఏ దేశంలో అయినా 14 చేసింది క్రైమ్ అండి. ఇప్పుడు ఇంటర్పోల్ లో పెడితే ఏ దేశంలో ఉన్న పీడోఫైల్ గాడిని వెంటనే అరెస్ట్ చేస్తారు, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడు. థాయిలాండ్ లో కూడా 14 ఏళ్ల అమ్మాయి ఇల్లీగల్ అండి. థాయిలాండ్ లో కూడా 14 ఏళ్ల అమ్మాయి ఇల్లీగల్, ఎక్కడైనా ఇల్లీగల్ అది. సో వాడు చేసింది అవుట్ ఆఫ్ లా. అది ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే, ఎంత సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడంటే, ఎవడు ఏం చేయలేడు అన్న పొగరుతో. ఇప్పుడు ఆడి పొగరు అంచాలంటే ఆ ఛానల్స్ 2 మూసేస్తే మళ్ళీ ఎక్కడికే వచ్చి
మళ్ళీ అంట్లు తోముకొని మళ్ళీ మొదలెట్టి మళ్ళీ సున్నా నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే ఆడు అబ్యూస్ చేసింది ఓన్లీ అంటే నా తల్లిని అబ్యూస్ చేస్తే నేను అనుభవించానండి, వేరే వాళ్ళ తల్లిని అబ్యూస్ చేస్తే వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అందరికీ తల్లి లాంటి సీతామాతను అనుభవిస్తే 120 కోట్ల మందికి అనుభవించారు కదా పర్సనల్ రియాక్షన్. క్రిస్టియన్స్ ని ఎంత తోలనాలేదు అంటే ఏదైనా బైబిల్ పరంగా ఒక పాలసీ పరంగా మాట్లాడడం వేరు, కానీ వాళ్ళని అబ్యూస్ చేశాడు, ముస్లిమ్స్ ని అబ్యూస్ చేశాడు. సో ఇది ఒక కమ్యూనిటీ ఒక రిలీజన్ కాదండి, మొత్తం సొసైటీ ఇష్యూ అని మళ్ళీ 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 నేను నొక్కి ఖండిస్తాను. మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, మత కల్లోలం సృష్టిస్తున్నాడు, పర్సనల్ గా అబ్యూస్ చేస్తున్నాడు, పర్సనల్ గా అందరినీ కొట్టండి తిట్టండి అని అందరినీ ప్రవోక్ చేస్తున్నాడు. ఆడపిల్లల్ని మీకు నచ్చినట్టు బట్టలు ఇప్పి తిరగండి అంటున్నాడు, చిన్న పిల్లలు అనుభవించండి అని చెప్తున్నాడు. కుక్కల్ని ఆవుల్ని మేకల్ని కూడా అనుభవిస్తున్నారు హిందువులు అంటున్నాడు. హిందువులు రేపిస్టులు అంటున్నాడు. భారతదేశం అంటేనే రోత అంటున్నాడు. నేను రానంటున్నాను. మరి ఎందుకురా మా డబ్బులు నీకు, మరి ఎందుకురా నా సబ్స్క్రైబర్ మీకు, మొత్తం అంతా వదిలేసి మొత్తం నేను డిలీట్ చేస్తాను నా యూట్యూబ్ అని చేయరా. నీకు దమ్ముంటే మేమందరం అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం. నీకు దమ్ముంటే నువ్వు నిజమైన మగాడు అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వే డిలీట్ చేసుకోరా నీ యూట్యూబ్ అంతా. నీకు దమ్ముంటే చేయవా? డబ్బులు కావాలా? వీళ్ళందరూ ఏదో తిట్టి ఏదో కాంట్రవర్సీలు దూరుతాడండి, ఏదో వైపు మాట్లాడతాడండి. అటువైపు బెట్టింగ్ యాప్లు చేసి వాళ్ళందరినీ సపోర్ట్ చేసినట్టు చేసి అవన్నీ చేసి ఇవి చేసి సపోర్ట్ అమ్మో చేయకూడదు మీరు ఇట్లా అని చెప్పి మాట్లాడి సబ్స్క్రైబర్స్ ఒక 5 లక్షలు పెంచుకుంటాడు. అలాగే ఇప్పుడు చిరాజీ గారి విషయంలో వచ్చింది కదా, ఇక్కడ ఒక 10 లక్షల మంది పెరుగుతారని సబ్స్క్రైబర్లు అనుకున్నాడు. మొత్తానికి మోసం వచ్చి ఎప్పుడోసారి టైం పండుతుంది కదా, పాపం పండింది. మొత్తం సబ్స్క్రైబర్లు అందరూ వెళ్ళిపోతున్నారు ఈసారి. అంటే వీడు చేస్తున్న మాయ ఏంటంటే మనలో మనకే బాగా మంచి చేస్తున్నాను అన్నట్టు చూపించి వాడి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం తప్ప వాడి గేమ్ ఇదంతా. ఇలాంటి గేమర్స్ అందరినీ కూడా వీడే పెద్ద గ్యాంబ్లర్ సబ్స్క్రైబర్ తో గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు వీడు. ఇలాంటి వాడిని మాత్రం వదలకూడదండి. ఇలాంటి వ్యధవల్ని మాత్రం పట్టుకొని అలా నిలువున కడిగేయాల్సిందే. వాడి కేసులు మీకు ఎక్కడ మీ ఏరియాలో నా దగ్గర ఫార్మేట్ ఉంది, కావాలంటే ఇస్తా ప్రతి ఒక్కరికి. చాలా మంచి ఫార్మేట్ ఉంది. మీరు నాకు పర్సనల్ గా కరాటే కళ్యాణి నా ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే కళ్యాణి పడాల నా ఫేస్బుక్ లోనే మీరు వచ్చి పింక్ చేయండి, మీకు అందరూ పంపిస్తా. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రతి ఏరియాలో కేసులు పెట్టండి. ఇండియా అంతా కేసులు అవ్వాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి తెలుగు ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టండి. వీడికి మాత్రం మూత పడిపోవాలి. రవి గారు చెప్పినట్టు వాడు ఛానల్ పోవాలి. రవి గారు మీరు ఉన్నారు, అవును రవి గారు మీరు ఉన్నారు, ప్రపంచ దేశాలు తిరిగారు, చాలా హుందాగా చూపించారు. కానీ నాన్ వెజ్ మాత్రం ఎందుకు ఏదైనా చూపించాలంటే బూతులతో చూపించాలి, అమ్మాయిలతో తిరగటమే చూపించాలి, ఏ విధంగా నేను ఎప్పుడు ఏ అమ్మాయిని ఎంగేజ్ చేసుకున్నాను చూపించాలన్న దృక్పథంలో ఎందుకున్నాడు? అలాంటి వ్యక్తిని జనాలు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అనిపిస్తుంది మీకు? ఎందుకంటే భారతదేశంలోని థాయిలాండ్ లాగా ఓపెన్ గా ఉండదు కదండి, కట్టుదిట్టం కదా. సో జనాలందరికీ ఒక క్యూరియాసిటీ, ఎలా ఉంటారు వేరే దగ్గర ఎలా ఉంటారని. ఎందుకు చూపిస్తారంటే వాడు పెరిగిన వాతావరణం మనకు తెలియదు కదండి, వాళ్ళ అమ్మ నాన్న వాడిని ఎలా పెంచారో మనకు తెలియదు కదండి, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు కదా, వాళ్ళ ఇంట్లో ఏం వ్యాపారం చేశారో మనకు తెలియదు కదా. ఆ బేసిక్ మీద వాడు పెంచిన విధానం మీద చేస్తున్నాడు. ఇప్పుడు మా అమ్మని 100 సార్లు బూతులు తిట్టాడు, నేను వాళ్ళ అమ్మని అబ్యూస్ చేయలేదే. ఎందుకంటే మా అమ్మని పెంచిన వైనం అది, మమ్మల్ని అలా పెంచారు కాబట్టి. నా భార్యని చాలా ఘోరంగా దూషిస్తే నేను వాడిని ఎవరిని అనలేదేమి, నేను బాధపడ్డా. నేను సొసైటీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ తోనే రిప్లై ఇచ్చా. ఒక్కసారి నేను బూత్ పబ్లిక్ లో మాట్లాడలేదే. నా మనసులో నేను బూతులు మాట్లాడుకున్నానేమో, నా ఫ్రెండ్స్ తో ఫోన్ లో పర్సనల్ గా మాట్లాడుకున్నానేమో, పబ్లిక్ లో నేను ఎప్పుడు ఎందుకంటే మమ్మల్ని మా అమ్మ నాన్న పెంచిన విధానం. సో వాళ్ళు అలా చూపిస్తున్నాడంటే మరి వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో నాకు ఎలా తెలుస్తుందండి. సో సంథింగ్ రాంగ్ విత్ హిస్ చైల్డ్హుడ్, ఏదో జరిగింది.